శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీలో అగ్గిరాజుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ఇంట్లో అత్యవసర సమావేశమయ్యారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఉమ్మడి తీర్మానం చేశారు. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు తిరుగుబాటు నేతలు. శ్రీధర్ రెడ్డి అహంపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఏనాడు వైసీపీ జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని తిరుగుబాటు నేతలు అల్టిమేటం ఇచ్చారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ధనలక్ష్మి, ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ పార్టీలో అసమ్మతి నేతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో వారం రోజులుగా టికెట్లు మార్పులు చేసిన నియోజకవర్గంలో అసమ్మతి నేతలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అసమ్మతి నేతలు తిరుగుబాటు ఎగరవేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక 200 మంది నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి కదిరిలో మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా అతన్ని ఓడించి తీరుతాము, మేము అంతా కూడా పుట్టపర్తిలో పార్టీని ఓడించి తీరుతామని కూడా మూకుమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసిన ఈ నేపథ్యంలోనే శ్రీధర్ రెడ్డి కాకుండా మరెవరికైనా ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడ అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి వచ్చి జగన్ కు బహుమతిగా ఇస్తామంటూ కూడా వారు నాయకులు సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి శ్రీధర్ రెడ్డికి ఇవ్వకుండా, ఎందుకంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అయినప్పటి నుంచి కూడా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిని పట్టించుకోలేదని పార్టీ జెండా మోసిన కార్యకర్తల నాయకులపైన కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదంటూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి శ్రీధర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే మేమంతా కూడా షర్మిలాతో కలిసి వెళ్లేందుకు కూడా సమావేశం నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, శ్రీధర్ రెడ్డిని కొనసాగిస్తారా లేక టికెట్ మార్పు విషయం ఉందా అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ నేపథ్యంలోనే అసమ్మతి నేతలు పుట్టపర్తిలో మొత్తం 3 గ్రూపులు నేతలు ఇప్పుడు అంతా కూడా అందరికీ అనుకోకుండా ఒక కదిరిలో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డికి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ మేమంతా కూడా కొత్త అభ్యర్థి అయిన పర్లేదు గెలిపించుకుని వస్తాము, అట్లకి ఇస్తే కానీ ఖచ్చితంగా కరాఖండిగా ఓడించి తీరుతామని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ధనలక్ష్మి. థాంక్యూ జగదీష్.